నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మేము నివాళులు అర్పించడానికి ఈరోజు రావడం జరిగింది. నా పేరు రాజేశ్వర్ రెడ్డి, నేను ఎస్కేడి కాలనీ కౌన్సిలర్ని. చనిపోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు, కానీ ఈయన అట్లా కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వందల సంఖ్యలో వాళ్ళు బ్రతికుండగానే మిగతా వాళ్ళు 60 సంవత్సరాలు వయసు వస్తూనే వాళ్ళకు కూడా పింఛన్ ఇస్తూ వచ్చేవాళ్ళు. అదే ప్రకారంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. పేద ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళు ఆరోగ్యంతో ఉండాలని, వాళ్ళు ఇబ్బందుల్లో పడకూడదని ఆర్థికంగా లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ పెట్టేసి ప్రాణదాత అయినాడు పేద ప్రజానికానికి. అలాంటి వ్యక్తి మళ్ళీ మన మధ్యాహ్నం లేడు. ఇంకా ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. రైతులకైతేనేమి ఫీజులు రియంబర్స్మెంటు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మళ్ళీ అదే ప్రకారంగా మన 2019లో మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. ఆయనకి రాజశేఖర రెడ్డి కంటే నేను కూడా ఒక అడుగు ముందుకేయాలనే ఉద్దేశంతో వేసి పథకాలు పింఛను మళ్ళీ 2000 పింఛన్ ఇస్తూ ఉంటే దాన్ని 3000 చేసినారు. అదే ప్రకారంగా ప్రతి ఒక్క విద్యార్థికి అమ్మఒడి అని చెప్పేసి 15,000 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చినారు. తర్వాత 18 ఏళ్ళ వాళ్ళ వయసు 18,500 రూపాయలు 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చినాడు. తర్వాత చేతి పనులు ఉండే వాళ్లకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చినాడు. ఫ్రీగా ఇవన్నీ మళ్ళీ తిరిగి కట్టేదేం కాదు. అందువల్ల చేనేత వాళ్లకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చినాడు. నెలకు పింఛన్ వేరు, సంవత్సరానికి కట్టలేదు. ఈ విధంగా ఇచ్చుకుంటూ వచ్చినాడు. మళ్ళీ ఈ విధంగా ఇచ్చుకొచ్చారు కాబట్టి ప్రజలు రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గుర్తుంచుకుంటారని కోరుకుంటూ సెలవుతీస్తున్నాను. రామలింగేష్ యాదవ్, ఎక్సలెన్స్ సాల్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 2009లో రచ్చబండ అనే కార్యక్రమానికి క్లైమేట్ ఈరోజు ఏమైతే ఉందో దానికంటే ఇంకా కొంచెము వర్షపాతం క్లైమేట్ ఎక్కువగా ఉండింది. ఆ టైంలోనే అట్లా బయలుదేరినారు. ఆయన బయలుదేరే టైంలోన మేఘాల ప్రాబ్లమో లేకపోతే హెలికాప్టర్ ప్రాబ్లంతోనో ఆత్మకూరు దగ్గర పావురాల గుట్ట దగ్గర యాక్సిడెంట్ జరిగి ఆయన స్వర్గస్థులు అయినారు. దాన్ని గుర్తించుకొని మనం ఈరోజు ఆయన వర్ధంతి చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు 2004వ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినారు. అప్పటి నుండి పేద ప్రజలకు, అర్హత ఉన్న ప్రజలకు ఏమేమైతే చేసినారంటే పింఛను 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్. అప్పుడు ఆ 75 రూపాయల నుండి 200 రూపాయలు చేసి 200 రూపాయలు పింఛను ఇస్తూ వచ్చినారు. అప్పుడు ఇచ్చేది ఒక వార్డులోన ఒక 30 మందికో 20 మందికో 25 మందికో ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఆనాడు రాజశేఖర రెడ్డి వందల సంఖ్యలో ఇచ్చినారు ఒక వార్డులో కానీ గ్రామాల్లో కానీ.